హరే కృష్ణ మహామంత్ర జపాన్ని ఎలా చేయాలి? దీన్ని జపమాల అని అంటారు. ఇందులో మొత్తం 108 మణులుంటాయి. అన్నిటికన్నా పైన మధ్యలో ఉంది చూసారా, ఈ మణిని గురుమణి, కృష్ణమణి లేదా సుమేరుమణి అని అంటారు. జపానికి మన 4 ఫింగర్ అంటే చూపుడు వేలు యూజ్ చేయకూడదు. మిడిల్ అండ్ థంబ్ ఫింగర్ తో జపం చేయాలి. హరే కృష్ణ మహామంత్రాన్ని జపించే ముందుగా మనం పంచతత్వ మంత్రాన్ని పఠించాలి. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. ఈ మంత్రాన్ని జపించిన తర్వాతే హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయాలి. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఈ మంత్రాన్ని 108 సార్లు ఈ 108 మణుల పైన చేస్తే దాన్ని ఒక్క మాల అని అంటారు. ఇప్పుడు మనం మొదటి పూస నుంచి మొదలు పెట్టి మొత్తం 108 సార్లు హరే కృష్ణ మహామంత్రాన్ని జపించేసి చివరిది 108వ పూస మీదకి వచ్చిన తర్వాత డైరెక్ట్ గా గురుమణిని దాటి సెకండ్ రౌండ్ స్టార్ట్ చేయకూడదు. మాలను ఇలా తిప్పి మళ్ళీ సెకండ్ రౌండ్ స్టార్ట్ చేయాలి. ఇది హరే కృష్ణ మహామంత్రం జపం చేసే కరెక్ట్ పద్ధతి. శ్రీల ప్రభుపాదులు వారు చెప్పారు. ఇప్పుడు 108 మణుల పైన 108 సార్లు మహామంత్రాన్ని చెప్తే ఒక మాల అంటున్నాం. అలాగా ప్రతిరోజు ఉదయం 2 గంటలు అలా 16 మాలలు చేస్తే మన రోజంతా బాగా నడుస్తుంది అండ్ మనకది బ్యాటరీ ఛార్జింగ్ లాగా అనమాట. ఒకవేళ మీరు జపం కొత్తగా చేయడం స్టార్ట్ చేశారనుకోండి, ఒక్క మాలతో స్టార్ట్ చేయండి. స్లోగా 1 మంత్ తర్వాత 3 మాలలు, ఇంకో మంత్ తర్వాత 5 మాలలు అలా పెంచుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు. వన్ డే మీరు డెఫినెట్ గా 16 మాలలు చేస్తారు. మనం ఫోన్స్ కి ఛార్జింగ్ పెడుతున్నాం, మరి మన విషయం మనకి ఛార్జింగ్ ఏంటో తెలుసా? భగవంతుడి నామ జపం చేయడం. నోట్ జపం చేసేటప్పుడు తులసిని చూస్తూ చేయాలి, లేకపోతే పూజ గదిలో దీపం పెట్టి చేయాలి. ఫోన్ అస్సలు పట్టుకోకూడదు, టీవీ అస్సలంటే అస్సలు చూడకూడదు. శ్రద్ధంతా జపం మీదే ఉండాలి. నీ మెడలో ఏదో బ్యాగ్ లాగా ఉంది, ఏంటిది?